అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముఖ్యంగా ఈరోజు మన వీడియో వచ్చేసి ఏపీలో అయితే కొత్త పెన్షన్‌ల కోసం అయితే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. దీనికి సంబంధించి పూర్తి వివరాలనైతే ఈ వీడియోలో నేను తెలియజేస్తాను. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముఖ్యంగా ఈరోజు వీడియో అనేది పూర్తిగా చూడడానికైతే ట్రై చేయండి. ఇప్పుడు పెన్షన్‌ల కోసం నేను చెప్తున్నాను. కానీ మీరు పూర్తిగా చూడకుండా కామెంట్ చేయడం వల్ల మళ్ళీ కామెంట్‌లో చెప్పలేక చూడండి. సో, ఒకసారి పూర్తిగా చూసి అప్పుడు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముఖ్యంగా పెన్షన్‌లనేవి మనకి కొత్త పెన్షన్‌లనేవి ఆల్రెడీ డీఎంహెచ్ఓ పెన్షన్‌లనేవి అప్రూవ్ అయితే 965 వరకు అయ్యాయని చెప్పేసి మనం ఆల్రెడీ మన పాత వీడియోలో అయితే మాట్లాడుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఏంటంటే మనకి వితంతు పెన్షన్‌లు అంటే విడో పెన్షన్‌లనేవి కొత్త పెన్షన్‌లనేవి 1,20,000 వరకు ఇస్తున్నారని అచ్చెన్నాయుడు గారు మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా చెప్పడం అయితే జరిగింది. పశుసంవర్ధక శాఖ మంత్రి గారైన. సో, ఈయన చెప్పిందేంటంటే మనకి 1,20,000 పెన్షన్‌లు వితంతు పెన్షన్‌లయితే ప్రస్తుతానికి మనకి గ్రామ, వార్డు సచివాలయాలు ఇప్పుడు స్వర్ణ గ్రామం, వార్డు స్వర్ణం పేరైతే మార్చారు కదా! స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు ఇలా మార్చారు. సో, ఇక్కడైతే మీకు ఆన్‌లైన్ ప్రస్తుతానికి చేస్తున్నారు. జూన్ 12వ తారీఖు కొత్త పెన్షన్‌లనేవి ఇవ్వడం అయితే జరుగుతుందని ఆయనైతే చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతానికైతే చాలా మందైతే సచివాలయాలకెళ్ళి కొన్ని చోట్ల అప్లికేషన్స్ అయితే ఇచ్చారు. కొంతమంది దగ్గర ఎటువంటి సమాచారం లేదు. మా దగ్గర ఎవరు అప్లికేషన్ తీసుకోలేదు అంటున్నారు. ఇదివరకు అంటే వాలంటరీ సిస్టమ్ ఉండేది. ఇంటికొచ్చి తీసుకెళ్ళేవారు. ఇప్పుడు మీరు ఖచ్చితంగా సచివాలయాల దగ్గరికెళ్ళి మీ అప్లికేషన్ అనేది అయితే మీరు సబ్మిట్ అయితే చేయాలండి. లేకపోతే పెన్షన్ అనేది రాదు. కంపల్సరీ మీరు ఫిజికల్‌గా వెళ్లి అక్కడ మీరు మీ అప్లికేషన్ అనేది ఇవ్వాలి. అప్లికేషన్ అనేది సచివాలయంలో మీరు అడిగితే ప్రింట్ ఔట్ తీసిస్తారు. సో, అక్కడ తీసుకొని అక్కడే ఫిల్ చేసి మీ అప్లికేషన్ అనేది అక్కడే సబ్మిట్ అలాగే మనకి దీనికి సంబంధించి అర్హతలనేవి ఎలా ఉంటాయి? ఏజ్ ఎంతుండాలి? ఇలాంటి డౌట్స్ కూడా ఉన్నాయి గదా! దానికి సంబంధించి అర్హతలనేవి కనీస వయసు 18 సంవత్సరాలయితే అయ్యుండాలండి. ఎందుకంటే 18 లోపు పెళ్లి చేసుకుంటే అది బాల్య వివాహం కాబట్టి 18 సంవత్సరాలు నిండిన వారికే ఈ పెన్షన్ అనేది వస్తుంది. కంపల్సరీ ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వారై ఉండాలి. అంటే మీ ఆధార్ కార్డ్ గాని, రేషన్ కార్డ్ గాని ఇక్కడికి చెందినవయ్యే ఉండాలి. కంపల్సరీ రేషన్ కార్డ్ అనేది ఉండాలండి. రేషన్ కార్డ్ లేకపోతే మీరు బీపీఎల్ కార్డ్ గనక మీకు లేకపోయి ఉంటే, బిలో ప్రావర్టీ కింద మీరు రాకపోయి ఉంటే గనక, ఖచ్చితంగా మీకు ఈ పెన్షన్ అనేది రాదు. సో, కంపల్సరీ భర్త పోయిన వారికి రేషన్ కార్డ్ అనేది కంపల్సరీ ఉండుండాలి. అలాగే మీరు ఖచ్చితంగా మీ భర్త యొక్క మరణ ధృవీకరణ పత్రం, భర్త చనిపోతారు కదా! ఆయన యొక్క డెత్ సర్టిఫికేట్ అనేది మీ దగ్గరైతే కంపల్సరీ ఉండాలి. అలాగే మీ ఆధార్ అప్డేట్ చేయించుకున్న డేట్స్ అవి ఉంటాయి కదా! హిస్టరీ అది కూడా సబ్మిట్ చేయాలి. మీ ఫోన్‌కి ఒక ఓటీపీ వస్తుంది. సో, ఖచ్చితంగా మీకంటూ ఓన్ మొబైల్, ఫోన్ నంబర్ అనేది ఉండాలండి. ఓటీపీ అయితే అడుగుతారు. సో, వీటితో పాటు ఏంటంటే మనకి గ్రామీణ ప్రాంతంలో అయితే గనక మీ ఆదాయం వచ్చేసి 10,000 లోపు, అలాగే పట్టణ ప్రాంతంలో అయితే 12,000 లోపు అయితే ఉండాలి. కంపల్సరీ ఇన్‌కమ్ సర్టిఫికేట్ అనేది మీరు ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీకు 4 చక్రాల వాహనం అయితే ఉండుండకూడదు. ఒకవేళ ఉంటే గనక మీకు అది ఖచ్చితంగా యెల్లో బోర్డ్ అయి ఉండాలి. వైట్ బోర్డ్ అయితే గనక రాదు. సో, అలాగే ఇంకా మీకు 1000 చదరపు అడుగుల ఇంటి స్థలం అనేది ఉండకూడదు. 300 యూనిట్ల లోపు కరెంట్ అయితే ఉండుండాలి. ఈ కారణాలు అన్నీ కూడా ఉన్నాయండి. అలాగే ఇన్‌కమ్ టాక్స్ పే చేసే వారికి కూడా ఇదైతే రాదు. ఎందుకంటే బిలో ప్రావర్టీ లైన్‌లోకి వీళ్ళందరూ రారు కాబట్టి, ఈ ప్రాబ్లమ్స్ వల్ల రాదు. ఇవన్నీ కూడా చూసుకోండి. అలాగే మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ చెప్పాను కదా! అవి కూడా చూసుకోండి. క్యాస్ట్ ఇన్‌కమ్ అయితే మస్ట్ అండ్ షుడ్ అండి. కంపల్సరీ కావాలి. అయితే మనకి డీఎంహెచ్ఓ అయితే ప్రస్తుతానికి ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ప్రతి నెల చేస్తామని చెప్పారు. ఆల్రెడీ ఓల్డ్‌గా చేసినవే అయితే మనకి జూన్‌లో అయితే ఇస్తున్నారని అయితే చెప్పారు. వితంతు పెన్షన్‌లకు సంబంధించి మాత్రమే అప్లికేషన్‌లనైతే తీసుకుంటున్నారు. మీకు కావాల్సిన పత్రాలు మళ్ళీ ఒకసారి చెప్తాను చూసుకోండి. ఆధార్ కార్డు, వైట్ రేషన్ కార్డు, డెత్ సర్టిఫికేటు, ఇంకా ఇన్‌కమ్ సర్టిఫికేటు, అలాగే బ్యాంక్ పాస్ పుస్తకము, రెసిడెన్సీ ప్రూఫ్ అంటే మీ ఆధార్ గాని, రేషన్ కార్డ్ గాని కంపల్సరీ ఉండాలండి. అలా కానీ కాదు 2 ఉండాలి. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి. అలాగే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఉండాలి. చూసారు కదా! ఇవన్నీ కూడా మస్ట్ అండ్ షుడ్. ముఖ్యంగా మీ భర్త యొక్క మరణ ధృవీకరణ పత్రము. అయితే మీరు ఖచ్చితంగా గ్రామ వార్డు సచివాలయంలో మాత్రమే అప్లికేషన్ అనేది చేసుకోవాలి. మీ సేవల్లో అందుబాటులో మాత్రము ఈ ఈ ఆన్‌లైన్ ప్రాసెస్ అనేది మాత్రం మీ సేవల్లో అయితే ఉండదు. ఖచ్చితంగా ఇది ఆన్‌లైనే, ఆఫ్‌లైన్ ఉండదు. మీరైతే ఫిజికల్‌గా అప్లికేషన్ అక్కడ ఇస్తే వాళ్ళు ఆన్‌లైన్ చేస్తారు. సో, అయిందో లేదో ఎలా తెలుస్తుంది అంటే మీకు ఓటీపీ అడుగుతారు. ఓటీపీ అడిగారంటే కంపల్సరీ మీ అప్లికేషన్ ఆన్‌లైన్ అయిందని అర్థం. ఆన్‌లైన్ చేశారని, చేస్తున్నారని అర్థము. ఒకవేళ ఇప్పుడు చేస్తే జూన్ 12 అంటున్నారు. కానీ చాలా మట్టుకైతే ఇంకా అప్లికేషన్ ఆన్‌లైన్‌లో అవ్వలేదు అనేది చిన్న సమాచారం అండి. అప్లికేషన్‌లయితే తీసుకున్నారు. ఓపెన్ అయితే పెడతాము అన్నారు. చాలా చిన్నగా జరిగింది. పెద్దగా అయితే ఆహ్, జనాలకి
ప్రచారం అయితే జరగలేదు. యూట్యూబ్‌లో చూసి వెళ్తే కొన్ని చోట్ల రెస్పాండ్ అవ్వకపోవడం ఇలాంటివి కూడా జరిగుంటాయి. కానీ చాలా మట్టుకైతే తీసుకున్నారు. వీళ్ళు ఫిజికల్‌గా వెళ్తే మాత్రం వాళ్ళు కంపల్సరీ తీసుకున్నారండి. వీళ్ళకి తెలియక లేకపోతే సరిగ్గా అర్థం కాక కొన్ని కొన్ని మిస్టేక్స్ అయితే జరిగుండొచ్చు. కానీ చాలా మట్టుకైతే అప్లికేషన్‌లు తీసుకున్నారు. సో, మనకి జూన్ 12 తారీఖు వస్తాయా లేదా అనేది ఇంకో 2 డేస్‌లో అయితే మనకి తెలిసిపోతుంది. మనకి 25థ్ కల్లా పెన్షన్ అనే అమౌంట్ అనేది రిలీజ్ చేస్తారు కాబట్టి, సో, అందులో అయితే అమౌంట్ పెరిగి వచ్చింది అంటే కంపల్సరీ మీకు ఆహ్, పెన్షన్ అనేది వచ్చేస్తుంది. ఒకేళ అమౌంట్‌లేమి పెరగకుండా జస్ట్ నార్మల్‌గా ఎప్పుడు పెన్షన్ లాగే ఇస్తే గనక ఖచ్చితంగా కొత్త పెన్షన్‌లనేవి రావు. కానీ ఎట్టి పరిస్థితుల్లో 965 డీఎంహెచ్ఓ పెన్షన్‌లయితే ఇస్తానన్నారు. అలాగే మనకి ఉన్న పెన్షన్‌లున్నాయి కదండీ! ఆహ్, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ అడుగుతున్నారు చాలా మంది. 60 సంవత్సరాలు దాటి ఓల్డ్ ఏజ్ పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వారైతే చాలా మంది అడుగుతున్నారు. మా పరిస్థితి ఏంటి? మా పరిస్థితి ఏంటి? అని. సో, డీఎంహెచ్ఓ పెన్షన్‌లు కాకుండా మనకి ఓల్డ్ ఏజ్ పెన్షన్‌లు, దివ్యాంగ పెన్షన్‌లకైతే కొద్దిగా టైం అయితే పడుతుందని చెప్తున్నారండి. సో, ప్రస్తుతానికైతే అంత బడ్జెట్ లేదు కాబట్టి విడతల వారీగా పెన్షన్‌లనేవి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తాము అంటున్నారు. సో, ప్రస్తుతానికి మనకి వితంతువులకైతే ఇచ్చారు కదా! ఇక్కడి వరకు అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు నెక్స్ట్ ఫేజ్‌లో మనకి మేబీ ఫిల్టర్ చేస్తూ పెన్షన్‌లనేవి పెంచుకుంటూ వెళ్తారేమో చూడాలి. ప్రస్తుతానికైతే వాళ్ళకి ఎటువంటి అప్డేటు లేదు. చాలా మంది పాపం కామెంట్ చేస్తున్నారు. సో, ఇదండి ప్రస్తుతానికొచ్చిన అప్డేట్ అయితే. మనకి ఒంటరి మహిళా పెన్షన్‌లు గానీ, ఓల్డ్ ఏజ్ పెన్షన్‌లు గానీ అప్డేట్ చేసుకోవాలంటే మాత్రం అప్డేట్ అది రావడానికైతే కొద్దిగా టైం పడుతుంది. సో, అప్పటి వరకైతే మీరందరూ వెయిట్ చేస్తూ ఉండాలండి. ఇంతకు మించి అయితే మన దగ్గర వేరే చాయిసే లేదు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.